ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అదృష్ట గడియలు మొదలు. ఏప్రిల్ నెల 17వ తేదీ అమావాస్య తర్వాత మిమ్మల్ని ఆపేవారే లేరు. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని అయితే చూడండి. అసలు ఈ మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? ఏప్రిల్ నెల 17వ తేదీ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మనోబలం పెంచుకుని ముందుకు సాగాలి. మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో మెలకువ అవసరం. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోవడం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. ఓర్పు, సహనం విజయానికి దారితీస్తాయి. చివరి భాగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు శ్రేయస్సును కూడా పెంచుతుంది. ముఖ్యమైన విషయాల్లో మనోనిబ్బరం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేస్తారు. కీలకమైన లావాదేవీలను నిపుణులు సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పులు అనేవి వీరు ఖచ్చితంగా చూడవచ్చో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులకు 2026 చాలా అద్భుతంగా అయితే ఉండబోతోందండి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటికీ కూడా విముక్తి అయితే రాబోతోంది. 2026 లోతైన ఆధ్యాత్మిక వదనం గల సంవత్సరం. ప్రధాన సంచారం శని 1వ ఇల్లైన మీనరాశులు అంటే జన్మరాశిలో ఏడాది పొడవునా ఉండడం. ఇది జన్మశని, ఏలినాటి శని యొక్క మధ్య అత్యంత తీవ్రమైన దశ. ఇది మీ యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపైన అపారమైన ఒత్తిడి కూడా పెంచవచ్చు. మీరు బాధ్యతల భారంలో బద్ధకంగా కూడా అనిపించవచ్చు. చాలా అంతర్ముఖులుగా, వైరాగ్యంగా కూడా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే మీకు ఒక రహస్య ఆయుధం కూడా ఉంది. 6వ ఇల్లైన సింహంలో కేతువు డిసెంబర్ 6 వరకు. ఇది కేతువు శత్రుహంత, శత్రువుల నాశనం చేసేవాడుగా పనిచేసే అద్భుతమైన సంచారం. ఇది పోటీదారులను, వ్యాధులను, అప్పులను అధిగమించడానికి మీకు సహజమైన ఆకస్మిక సామర్థ్యాన్ని ఇస్తుంది. మీ రాశి అధిపతి అయిన గురుడు మీ యొక్క రక్షకుడు. సంవత్సర ప్రారంభంలో గురుడు జూన్ 1వ తేదీ వరకు కూడా మిథునంలో 4వ ఇంట్లో ఉంటాడు. ఇది ఒక వరం. ఇది గృహశాంతి, మానసిక మద్దతు, బయట తుఫాన్ల నుండి సురక్షితమైన ఆశ్రయం అందిస్తుంది. సంవత్సరం యొక్క స్వర్ణకాలం జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు. ఈ సమయంలో గురుడు మీ యొక్క రాశి అధిపతి 5వ ఇల్లైన కర్కాటకంలో పూర్వ పుణ్యస్థానం ఉచ్చస్థితిని పొందుతాడు. ఇది ఒక భారీ రాజయోగం, దైవవరం. మీ యొక్క తెలివి చురుగ్గా మారుతుంది. మీ యొక్క అంతర్దృష్టి చాలా శక్తివంతంగా మారుతుంది. ఇది సంతానం కలగడానికి, విద్యలో విజయానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉత్తమ సంచారం. 5వ ఇంట్లో ఉచ్చగురుడు మీ యొక్క 1వ ఇంట్లో ఉన్న శనిపైన కూడా దృష్టి సారిస్తాడు. ఏలినాటి శనిని తట్టుకోవడానికి మీకు తెలివిని, దయను కూడా ఇస్తాడు. అక్టోబర్ 31 నుండి గురువు 6వ ఇల్లైన సింహంలోకి మారుతాడు. కేతువుతో కలుస్తాడు. ఇది మరింత సవాలుతో కూడినటువంటి సంచారం. 6వ ఇంట్లో గురుడు మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పులను, వ్యాధులను పెంచవచ్చు. కాబట్టి మీరు ఆహారం, జీవనశైలి, రుణాలపైన జాగ్రత్తగా ఉండాలి. ఏడాది చివరిలో డిసెంబర్ 6, 2026 ఒక బలమైన మార్పు అనేది వస్తుంది. రాహు మీ యొక్క 11వ ఇంట్లో లాభాలు, కేతువు మీ యొక్క 5వ ఇంట్లోకి మారుతాయి. ఇది కష్టతరమైన 12వ మరియు 6వ అక్షాన్ని ముగిస్తుంది. 2027 కోసం ఆర్థిక పునరుద్ధరణ కోరికలు నెరవేయడానికి తలుపులు అనేవి తెరుస్తుంది. 2026 మీనరాశి కెరియర్ మరియు ఉద్యోగ జీవితం శ్రమకు తగ్గ ఫలితం. 2026 మీ యొక్క ఓర్పుకు అత్యంత బలానికి పరీక్ష. 1వ ఇంట్లో జన్మశని మీ యొక్క పురోగతికి మీరే అడ్డంకిగా ఉన్నట్లుగా అనిపించేలాగా చేస్తాడు. మీరు నెమ్మదిగా కదలవచ్చు, తక్కువ ప్రేరణతో ఉండవచ్చు, లేదా పని గురించి అతిగా గంభీరంగా కూడా మారవచ్చు. మీ యొక్క 10వ ఇంటిపైన శని దృష్టి మిమ్మల్ని పై అధికారులు నిశ్చిత పరిశీలనలో ఉంచుతుంది. 12వ ఇంట్లో రాహు ముఖ్యంగా విదేశీ భూములు, ఎంఎన్సీలు, ఆసుపత్రులు, పరిశోధన ప్రయోగశాలలు లేదా ఏకాంత వాతావరణంలో పనిచేసే వారికి అనుకూలుడుగా మారుతాడు. ఇతరులకు ఇది పనిలో రహస్య శత్రువును, ఆఫీస్ రాజకీయాలను చిక్కుకుపోయిన భావనను కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారు
వ్యాపార రంగంలో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపార యజమానులకు ఇది ఒక రిస్క్తో ఉన్నటువంటి సంవత్సరము. 12వ ఇంట్లో రాహు దాచిన నష్టాలు, చెడ్డ పెట్టుబడులు, మోసపోయే ప్రమాదం గల సంచారం. మీరు ఎవరిని నమ్ముతారో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను కూడా చాలా క్షుణ్ణంగా చదవాలి. మొత్తం వ్యాపారం యొక్క బలాన్ని మీ యొక్క భుజాలపైన వేస్తాడు. మీరు అలసిపోయినట్లు, అధిక భారం పడినట్లుగా భావించవచ్చు, కానీ మీరు మరింత క్రమశిక్షణతో వాస్తవికంగా మారాలని కూడా బలవంతం చేయబడతారు. 2026 దూకుడుగా విస్తరించడం కంటే పరుచుకోవడం, నిలదొక్కుకోవడం గురించి మీరు ఎక్కువగా ఉంటారు. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీన రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీన రాశి వారి ససిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. ఈ రాశి వారు ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష తీర్చుకునే స్వభావం అయితే వీరిది కాదు. ఈ రాశి వారి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటూ ఉంటారు. మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే అటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వల్ల, అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమైన నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరైతే శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.